సో గైస్ మనం ఇవన్నీ మేమ్స్ అన్ని చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు మనకి ఎలా ఉందంటే ఇక మొత్తం అదే వీడియో 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 వీడియో. సో ఇప్పుడు దాని మీద వచ్చిన కామెంట్స్ అన్నీ బేస్ చేసుకొని అలాగే దాని మీద ఉన్న మేమ్స్ పోస్టులు ఏ విధంగా వచ్చాయో మనం ఒకసారి చూసుకొని అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు వీళ్ళు ఇంత ట్రెండ్ అవుతున్నారు, వీళ్ళు ట్రెండ్ అవడానికి కారణం ఏంటి? ఈ వీడియో మాత్రం 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు, 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళు చూడకండి దయచేసి, ఎందుకంటే కొంచెం రిస్ట్రిక్టెడ్ అన్నట్టు. 18 ఇయర్స్ బిలో ఉంటే స్కిప్ చేసి వెళ్ళండి ఇప్పుడే. సారీ ఫర్ దట్ గ్యాస్ ఇఫ్ యూ కమ్ హియర్. ఓకే, నాకు అంతా ఇప్పుడు తెలియాలంటే అదంతా ఒక దేవర కథ అన్నట్టు. దేవర కథ మనం వినాల్సిందే. ఆ దేవర కథను మనం ఇంకా తెలుసుకోనికి ట్రై చేద్దాం. రాజన్న కూడా రియాక్ట్ అయ్యాడు దీని మీద, అలా ఉంది. ఇవి మనం ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలిసిందే వీడియో గురించి, అవసరం లేదు. మన లెక్క సోషల్ మీడియాలో తెల్లారితే పడిలేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఋతుమామ లైవ్ చూపించంటుండు. ఏంది బ్రో చూపించేదేనా? ఇక ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇలాంటి నా కొడుకులు మోపారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే కుక్కకు బొక్కే ఆశ అంటారు కదా, ప్రతి ఒక్కడు వీడియో కింద డిఎంఈ వీడియో ఏంది నాకు కావాలని ఆతృత, చూడాలని ఎవరికన్నా ఉంటుంది, చూడాలని ఏందని. కానీ ఇక దాన్ని బేస్ చేసుకొని నాకు డిఎం చేయి, ఇది చేస్తా, పంపుతా. ఇంకా దీనికి ట్విస్ట్ ఏంటంటే మార్ఫింగ్ చేసి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అంట ఈ రోజు వరకు. ఇక రేపు ఏమవుతుంది, సీజన్ 10 దాకా ఉంచుతారు కావచ్చు. వెబ్ సిరీస్ అనుకుంటున్నా ఆరా ఇది. సోనాలియా నాకేంటి స్వీతి జన్నత సంథింగ్ ఏదో అన్నారు, ఏమో మరి. అలాగే నేను చెప్పడం మర్చిపోయా, వీళ్ళు ఆల్రెడీ కంటెంట్ క్రియేటర్స్ అంటలే. సో అయినా కూడా వీళ్ళు ఇంతగానం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ తీసుకున్న వీడియోనంట. అది ఇంకోటి ఏంటంటే మిస్అండర్స్టాండింగ్గా సంథింగ్ ఏమైందో తెలియదు. బట్ ఏంటంటే నేను కూడా మిమ్మల్ని, మీరు ఎంతైతే ఆతృతతో వచ్చారో అంత ఆతృతతోటే మిమ్మల్ని వీడియో మొత్తం కొనసాగిస్తా అని కోరుకుంటూ లెట్స్ డివ్ ఇన్ టు ద వీడియో వచ్చేసరికి అసలు ఏంది మ్యాటరు, ఈ వీడియో ఎంతగానో వైరల్ కానీ గల కారణం ఏంది, సో దాని మీద వచ్చిన మేమ్స్ ఏందనేది మనం ఒకసారి రియాక్షన్ ఇచ్చేద్దాం. సో మన లెవెల్లో మన ఓన్ స్టైల్లో చల్. కానీ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 అంట. అరే ఏంట్రా ఇది? అరే ఎన్నిసార్లు మార్ఫింగ్ చేస్తారా దాన్ని? నీ ఫ్రెండ్ లింక్ అడిగితే పంపలేదు. ఆడియో ఏంటి, ఆల్రెడీ సినిమా డైలాగులు కూడా దీనికి వాడతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమర్స్ అలా ఉంటారు. ప్లీజ్ డోంట్ షేర్ సచ్ ఎ సిస్టర్స్ వాట్సాప్. యా ఐ అగ్రీ దట్, బట్ సోషల్ మీడియా నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు ఆపడానికి. నుంచి వస్తుర్రా మీరంతా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనుకొని. నాకు అర్థం కాదంటే ఈ ఒక్క సందు దొరకబట్టుకొని మీరు కూడా వైరల్ అయిపోదాం అనుకుంటున్నా ఏంటి? చూసారుగా పిచ్చోని కంటే అద్మానం అయిపోతుంది ఈ మేములు ఇవన్నీ చూసి. మొగోళ్ళే చెడిపోయారు అనుకుంటున్నా. ఏందిరా ఇది? సేమ్ అదే నాదే పరిస్థితి. ఇప్పుడు చూసారుగా వీడియో, ఇదేంటంటే ఆ పిల్లగాన్ని ఇట్లా కొట్టాలని, లేకుంటే వాడిని ఇట్లా కొట్టిర్రని ఇట్లాంటి ఫేక్ వీడియోలు కూడా వస్తున్నాయి. ఏదైతే మన మొన్నటిదాకా చూసాం ఐబొమ్మ రవి కోర్టులో ఇట్లా లీక్ చేసిండు, సో కోర్టులో వీడియో అని లీక్ అయిపోయిందని దాన్ని ఇట్లా వైరల్ చేసిర్రు. ఇవి కూడా ఇట్లా సందు దొరుకుతుంది చాలు. అరే నాయనా, అది ఎట్లా ఉందంటే వీళ్ళు ఎడిటర్ చేసే పనికి
పడుకున్నా కూడా లిటరల్లీ చెప్తున్నా అవే సౌండ్స్ వస్తున్నాయి. ఇది ఎట్లా అంటే ఇప్పుడు పాపం ఆమె ఏదో ఆ ఆడియో మీద చేసిన దాన్ని తీసుకొచ్చి దాని మీద 19 మినిట్స్ వీడియో లీక్డ్ అని పెట్టి కింద వాళ్ళ ఫోటోలు వేసి ఏందిరా బాలరాజ్ ఇది పాప. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా వచ్చిండే పుల్లారావు పార్ట్ 2 చూసిండంట మొగాయనే. అవును భయ్యా, నీకు అందులో ఏది నచ్చిందంటావు? సో నేను ఇప్పుడే ఒకటి చూసిన కామెంట్లు చూడు, ఒకడు ఏం పెట్టాడు, బ్రో 1 2 3 3 వీడియోలు చూసి నువ్వు ఎన్ని ఓ పార్ట్ 2 కూడా వచ్చింది చూడ, ఒక్కొక్కరిని పట్టుకొని. ఏందిరా బాబు ఇది? కావాలనే చేస్తుర్రా లేకుంటే జనాలని ఇప్పుడు మీరు ఇంతగానం పోస్టులు షేర్ చేసి ఇంతగానం చేసి వీడియోలు తీసి పెట్టడం వల్ల ఏమన్నా యూజ్ ఉందా దాంతో? అరే ఏంట్రా ఇది? అంటే ఇప్పుడు నన్ను వేసుకుంటారా? అమ్మా అరే లిటరలీ ఈ వీడియోకు అది ఏందనేది పక్కన పెడితే నా కంట్ల నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడ, నవ్వి నవ్వి. అసలు ఏ నుంచి వస్తారు ఈ థాట్లన్నీ? అసలు ఆ వీడియో వచ్చిందా రాలేదా తర్వాతకి పక్కన పెడితే మీకు ఆ వీడియో గురించి నాకు తెలుసుకున్న తర్వాతకి సీజన్ 2 సీజన్ 3 వీడియోలు ఇలా ఉందంట. వీడోడు వచ్చిండు, ఏంద్రా నీ బాధ? వీడు మైక్ పట్టుకొని వచ్చిండు వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు అది రియల్ ఆలుకుంటే నువ్వు ఆర్టిఫిషియల్గా చేసుకొని వచ్చినావా ఏందన్నట్టు? అది చెప్పు ఇప్పుడు. ఎవరు లేకుండా పని చేయరా? నువ్వే వీడియో పెట్టి ఇంకో పార్ట్ 4 తీసి అప్లోడ్ చేయి. ఇదేంట్రా అయితే? చూసావా, వాడవాడు చేరి చేసింది కాకుండా నువ్వు చక్కగా చూసి సపడే కూకునేది కాకుండా దాన్ని ఎందుకురా మాకు చెప్పి దబ్బుతుర్రు. ప్రామిస్డ్ ఫ్రెండ్ ఆఫ్టర్ వాచింగ్ 19 మినిట్స్ వీడియో. ఓకే, మనకు కూడా ఆకలి దోల అనిపించింది. నా ఒక్కడికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. సేమ్ ఫీలింగ్ రా. నిజంరా నాయన, నేను మాత్రం 5 మినిట్స్కే తీసి మింగి వర్త్ కాదు. అవి మనం చదవలేం లేండి, ఇక బ్యాక్ వెళ్ళిపోదాం. వాళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. టు బి ఫ్రాంక్, ఫోన్ దగ్గర ఉంటే నాకు కూడా పంపనరా, ఏంటో చూస్తా. పార్ట్ 2 లేదు, ఏం లేదు. క్లిక్ చేసి మోసపోకండి, అది అన్నమాట మ్యాటర్. నువ్వు చూసి నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. ఇది అంటే ఈ మ్యాటర్ షేర్ చేయమంటున్నా ఆయన, అంతేగాని లింక్ షేర్ చేయమనట్లే. అంటే పార్ట్ 2 అని లింక్ ఏదైనా నొక్కి మళ్ళీ ఎందుకురా? గాలితో పోయే కంపెనీ అదే మరి. ఒరే దాన్ని ఆడబెట్టి దీన్ని ఎందుకు తెచ్చిర్రా మధ్యలో? ఏంటో ఏమో కానీ అంటే అయితే ఫుల్ క్లారిటీ మీద కొంచెం యూత్ని అయితే ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏం చేసినా అవును బ్రో, ఏం చేస్తారు వీడియో చూసి? మీరైతే జెన్యున్గా కామెంట్ చేయండి, అసలు మీరు ఈ వీడియో చూసి ఏం చేశారు జెన్యున్గా. అరే మీరు ఎట్లా చేస్తుర్రా? వీడియో 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 గత వారం రోజులుగా సంచలనం సృష్టిస్తున్న వీడియో ఏంటిది అది? ఇప్పుడు డిలీట్ చేయమంటే వచ్చేసాను, చేసేటప్పుడు తెలియదా నీకు? అది ఏంటి? నువ్వు చూడాలనుకుంటే ఫాలో చేసి మెసేజ్ చేయి, లింక్ సెండ్ చేస్తా. నాకు కూడా అర్థమవుతలే ఏందిరా అది, చెప్పండి చెప్పండి. సో హలో గాయ్స్, సో ఇలాంటి మరెన్నో చిల్లర టాపిక్స్ కోసం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు చిల్లర నోబీ గేమింగ్.